వెల్కమ్ టు వ్యూ పాయింట్. ఈ రోజుల్లో ఫ్యాటీ లివర్ సమస్య వేగంగా పెరుగుతుంది. ఇక ఫ్యాటీ లివర్ డయాబెటీస్ ప్రమాదాన్ని పెంచుతుంది. ఇవి రెండు ఒకే సమయంలో రావడానికి ప్రధాన కారణం ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని నిపుణులు తెలిపారు. జీవనశైలిలో మార్పులు, వ్యాయామానికి దూరంగా ఉండటం, తిండి అలవాట్ల కారణంగా యువత కూడా ఫ్యాటీ లివర్ తో పాటు డయాబెటీస్ బారిన పడుతున్నారు. ఫ్యాటీ లివర్ డయాబెటీస్ ప్రమాదాన్ని ఎలా పెంచుతుంది, లక్షణాలు, పాటించాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. ఫ్యాటీ లివర్ డయాబెటీస్ మధ్య లింక్ ఏంటి? మన శరీరం ఇన్సులిన్ ను సరిగ్గా ఉపయోగించుకోలేనప్పుడు రక్తంలో షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. అప్పుడు శరీరం ఆ అదనపు చక్కెరను కొవ్వుగా మార్చి కాలేయంలో నిల్వ చేస్తుంది. కాలేయంలో ఈ కొవ్వు పెరిగిపోవడాన్ని ఫ్యాటీ లివర్ సమస్య అంటారు. ఇది పెరిగే కొద్దీ శరీరంలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇంకా ఎక్కువ అవుతుంది. ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి? ఫ్యాటీ లివర్ అనేది భవిష్యత్తులో డయాబెటీస్ రావడానికి ఒక మొదటి హెచ్చరిక లాంటిది. ఫ్యాటీ లివర్ డయాబెటీస్ ప్రమాదాన్ని పెంచినప్పుడు కొన్ని లక్షణాలు కనిపించవచ్చు. వాపు, కాలేయంలో కొవ్వు వల్ల కలిగే దీర్ఘకాలిక వాపు కాలేయం పనితీరును దెబ్బతీస్తుంది. దీనివల్ల శరీరం గ్లూకోజ్, కొవ్వును నియంత్రించడంలో విఫలమవుతుంది. అంటే సామర్థ్యాన్ని కోల్పోతుంది. అలసట, బలహీనత. ఎక్కువ శారీరక శ్రమ చేయకపోయినా అలసట, బలహీనత కనిపిస్తుంది. అంటే చిన్న చిన్న పనులకే అలసిపోవడం, నిద్రపోయినా బలహీనత ఉండడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. తరచుగా మూత్ర విసర్జన. రక్తంలో షుగర్ లెవెల్స్ పెరగడం వల్ల దాహం ఎక్కువగా వేస్తుంది. అంతేకాకుండా తరచుగా మూత్ర విసర్జన కూడా అనుభవించవచ్చు. ఇతర లక్షణాలు: ఉన్నట్టుండి బరువు పెరగడం, పొట్ట చుట్టూ కొవ్వు పెరిగిపోవడం ప్రమాదానికి సంకేతం. పొడి చర్మం, నెమ్మదిగా గాయాలు మానడం, తరచుగా ఇన్ఫెక్షన్లు రావడం కూడా లక్షణాలు.